शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां संविधत्ते मधुक्षीरद्राक्षा मुधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 21వ సర్గం. 14,000 మంది రాక్షస యోధులు రామునిచే హతులైన విషయమును కరుణకు తెలుపుచు శూర్పణఖ అతనిని ఆ రఘువరుని మీదకి రెచ్చగొట్టుట. స పునః పతితాం దృష్ట్వా క్రోధాత్ శూర్పణఖాం కరః ఉవాచ వ్యక్తయా వాచా తాం అనర్థార్థమాగతాం. సమస్త రాక్షసుల వినాశము కొరకే దాపురించినదా ఎనునట్లు మరలా తన కడకు వచ్చి నేలపై బడి ఉన్న శూర్పణఖను చూచి ఆ కరుడు మిగుల క్రుద్ధుడై ఆమెతో స్పష్టముగా ఇట్లు పలికెను. మయా త్విదానీం సురాస్తే రాక్షసా రుధిరాసనాః త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుద్యతే పునః. ఓ శూర్పణఖ, వీరులు రక్తపానము చేసేడివారు అయిన ఆ రాక్షస యోధులను నీ ప్రీతి కొరకై ఆదేశించి పంపినది ఇప్పుడే గదా, మరలా ఎందులకు ఏడ్చుచుంటివి? భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యసః ఘ్నంతోపిన నిహంతవ్య నన కుర్యర్వచో మమ. నేను పంపిన ఆ రాక్షసులు నాకు మిగుల విశ్వాసపాత్రులు, విధేయులు, నాయందు అనురక్తులు, అనుక్షణము నాహితమునే గోరెడివారు. ఎవరెంతగా దెబ్బతీసినను వారు చచ్చెడివారు కారు. వారు నా మాటను జవదాటరు. కిమేతత్ శ్రోతుమిచ్చామి కారణం యత్కృతే పునః హా నాథేతి వినర్దంతి సర్పవల్లుఠసి క్షితౌ అనాథవద్విలపసి నాథేతు మయి సంస్థితే ఉత్తిష్టోత్తిష్ట మా భైషీ వైక్లభ్యం త్యజ్యతామిహ. ఇంకను ఏమి ముంచుకొని వచ్చినది ఓ ప్రభు అని గగ్గోలు పెట్టుచు నేలపై బడి పాము వలె మెలికలు తిరుగుచున్నావు. కారణమేమి? నేను నీకు అండగా ఉండగా దిక్కులేని దాని వలె ఎందుకు ఏడ్చుచున్నావు? లెమ్ము, భయపడవద్దు, ఇంక నిస్పృహను వీడుము. ఇత్యేవ ముక్త దుర్దర్శ ఖరేణ పరిసాన్విత విమృజ్య నయనే శాస్త్రే ఖరం భ్రాతరమబ్రవీత్. ఈ విధముగా పలుకుచు కరుడు ఓదార్పగా అసాధ్యురాలైన ఆ శూర్పణఖ మనస్సు చిక్కబట్టుకొని కన్నీటిని తుడుచుకొని తన సోదరునితో ఇట్లు నుడివెను. అస్మీదాని మహం ప్రాప్త
హృతశ్రవణనాసిక శోణితౌఘ పరిక్లిన్నా త్వయా చ పరిసాన్విత ప్రేషితాశ్చ త్వయా వీర రాక్షసాస్తే చతుర్దశ నిహంతుం రాఘవం క్రోధాత్ మత్ప్రియార్థం స లక్ష్మణం తే తు రామేణ సామర్షాః శూలపట్టి సపానయః సమరే నిహతాః సర్వే సాయకైర్మర్మవేదిభిః. సోదరా, ముక్కు చెవులు ఖండింపబడగా నెత్తుటితో తడిసి నీ అండకు చేరితిని. నీవు ఆత్మీయతతో నన్ను ఓదార్చితివి. ఓ వీరా, నీవు కోపోద్రిక్తుడవై నాకు తృప్తి కూర్చుటకై రామలక్ష్మణులను చంపుటకు 14,000 మంది రాక్షసయోధులను పంపియుంటివి. వారు కుపితులై శూలములను ఖడ్గములను ధరించి శ్రీరామునిపైకి విజృంభించిరి. కానీ సమరమున శ్రీరాముడు వాడి అయిన తన బాణములచే వారి ఆయువు పట్టులను చీల్చి అందరినీ హతమార్చెను. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ క్షణేనైవ మహాబలాన్ రామస్య చ మహత్కర్మ మహాంస్త్రాసో భవన్ మమ అహమస్మి సముద్విగ్న విషన్నా చ నిశాచర శరణం త్వాం పునఃప్రాప్త సర్వతో భయదర్శిని. అప్పుడు ఆ మహాబలశాలురు క్షణములో నేల కొరుగుటను శ్రీరాముని యుద్ధపటిమను చూచి నేను భయముతో కంపించిపోయి తిని. ఓ రాక్షసేశ్వర, నేను ఇప్పుడు మిగుల భీతితో దుఃఖమున మునిగి ఉన్నాను. ఎప్పుడు ఎటు నుండి ఏ ప్రమాదము వచ్చి పడునో అని భయము నన్ను వెంటాడుచున్నది. అందువలన నేను మరలా నిన్ను శరణుజొచ్చి తిని. విషాదనక్రాధ్యుషితే పరిత్రా సోర్మిమాలిని కిం మాంన త్రాయసే మగ్నాం విపులే శోకసాగరే. ఏ విషాదమనడి మొసళ్లతో నిండినదియు అంతులేని భయమనడి తరంగ పరంపరలతో ఉప్పొంగుచున్నదియు అయిన అపారమగు శోకసాగరమున మునిగిన నన్ను ఏల రక్షింపవు. నీవు రక్షింపనిచో నా గతి ఏమి? ఏతే చ నిహత భూమౌ రామేణ నిశితై శరైః ఏపి మే పదవీం ప్రాప్తా రాక్షసాః పిసితాసనాః. శ్రీరాముని ఎదుర్కొనుటకై అతడికి నా వెంట వచ్చిన మాంసభక్షకులకు ఆ రాక్షసులందరూ ఆయన యొక్క నిశిత శరములకు బలి అయి నేలగూలిరి. మయితే యద్యనుక్రోశో యది రక్షస్సు తేషు చ రామేణ యదితే శక్తి తేజోవాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహి రాక్షస కంటకం. ఓ నిశాచర, నా మీదను ఆ రాక్షసుల ఎడను నీకు ఏమాత్రము దయయున్నను నీకు ఆ రాముని ఎదిరింపగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యమున నివసించు రాక్షసులను హతమార్చునట్టి ఆ రఘురాముని జయింపుము. యది రామం మమామిత్రం న త్వమధ్య వదిష్యసి తవ చైవాగ్రతః ప్రాణాన్ త్యక్ష్యామి నిరపత్రప. నాకు పరమశత్రువైన ఆ రాముని నీవు నేడే చంపకున్నచో నేను నీ ఎట్ట ఎదుటనే నిస్సంకోచముగా ప్రాణములను పరిత్యజింతును. బుద్ధ్యాహమను పశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః. వేల కొలది బలములు నీకు బాసటగా ఉన్నను నీవు యుద్ధమున మహాబలశాలి అయిన రాముని ముందు నిలువ జాలవని నా బుద్ధికి తోచుచున్నది. శూరమాని న శూరస్త్వం మిథ్యారోపిత విక్రమః మానుషౌ యో న శక్నోషి హంతుం తౌ రామలక్ష్మణౌ. నేను సూర్యుడను అని నీవు నిన్ను గూర్చి గొప్పలు చెప్పుకొనుచుంటివే గాని నిజముగా నీవు సూర్యుడవు కానే కావు. నీలో పరాక్రమము ఉన్నదనుట అసత్యము. ఏలనన మానవ మాత్రులైన రామలక్ష్మణులను సైతము హతమార్చుటకు నీకు శక్తి చాలకున్నది. రామేణ యదితే శక్తి తేజోవాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసన. ఓ నిశాచర సోదరా, నీకు నిజముగా శ్రీరాముని ఎదుర్కొనగల శక్తి సామర్థ్యములు ఉన్నచో దండకారణ్యవాసి అయిన అతనిని జయింపుము అనగా హతమార్చుము. లేనిచో నీవు మన రాక్షస జాతికే కలంకము తెచ్చిన వాడవగదువు. నిస్సత్వస్యాల్ప వీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ అపయాహి జనస్థానాత్ త్వరితః సహబాంధవః. ఒక మానవ మాతృని కూడా ఎదుర్కొనగల పరాక్రమములు లేని నీకు ఈ దండకారణ్యమున నివసించు అర్హత ఎక్కడిది? కనుక వెంటనే నీ ఆత్మీయులతో సహా ఈ జనస్థానమును దండకవనమును వీడి వెళ్ళిపోము. రామ తేజోభిభూతో హి త్వం క్షిప్రం వినశిష్యసి నహి తేజస్సమాయుక్తో రామో దశరథాత్మజః భ్రాతా చాస్య మహావీర్యో
ఏన చాస్మి విరూపిత. సోదరా, శ్రీరాముని ప్రతాపముచే నీవు పరాభవము పాలై త్వరలోనే నశింపగలవు. దశరథ మహారాజు కుమారుడైన ఆ రాముడు మిగుల పరాక్రమశాలి సుమా. అంతేకాదు అతని సోదరుడైన లక్ష్మణుడు కూడా తిరుగులేని శక్తి సామర్థ్యములు గలవాడు. నా ముక్కు చెవులను కోసినవాడు అతడే. ఏవం విలప్య బహుశో రాక్షసీ వితతోదరి భ్రాతు సమీపే దుఃఖార్త నష్టసంజ్ఞా బభూవః కరాభ్యాముదరం హత్వా రురోధ భృసదుఃఖిత. లావైన పొట్టగల ఆ శూర్పణఖ ఈ విధముగా పలు రీతుల విలపించుచు సోదరుడు కరుని సమీపమున దుఃఖార్తయై లబలబా మొత్తుకొనుచు గుండెలు బాదుకొనుచు కొంత తడవునకు సొమ్మసిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే ఏకవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 21వ సర్గము.